పోతూ పోతూ ముంబై జట్టు మరో నలుగురిని తమ వెంట తీసుకెళ్లేలా కనిపిస్తుంది. ఆడిన 12 మ్యాచ్ల్లో 4 విజయం సాధించిన హార్దిక్ సేన ప్లే ఆఫ్ అవకాశాలు అయితే దాదాపు లేవు. ఈ క్రమంలో ఇతర జట్ల అవకాశాలను దెబ్బతీసేలా ముంబై జట్టు ప్రదర్శన చేస్తుంది. సోమవారం సొంత గడ్డపై సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఛేదనలో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబైని సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సర్లతో 102 పరుగుల నాట్అవుట్ తో ఒంటి చేత్తో మ్యాచ్ ని విజయ తీరాలకు చేర్చాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ మిస్టర్ 360 ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. భువనేశ్వర్ నటరాజన్ బౌలింగ్ లో కాస్త ఆచితూచి ఆడిన మార్కో జాన్సన్ కమిన్స్ లను చీల్చి చెండాడాడు. అతన్ని ఆపడం ఏ ఒక్కరి వల్ల కాలేదు. అతనికి తిలక్ వర్మ తోడవడంతో 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ముంబై. అంతకుముందు ముంబై గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తేలిపోయారు. బౌలింగ్ కు అనుకూలించిన వాంకేడ పిచ్చిపై పరుగులు చేయలేక డగౌట్ కు క్యూ కట్టారు. టాప్ ఆర్డర్ లో ట్రావిస్ హెడ్ 47 ఒక్కడే పర్వాలేదనిపించగా చివర్లో కమిన్స్ 35 పరుగుల నాట్అవుట్ తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా వారంతా పేలో ప్రదర్శన చేశారు. మొత్తం 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని మరో 16 బంతులు మిగిలి ఉండగానే సూర్యకుమార్ యాదవ్ అద్భుత సెంచరీ కారణంగా సునాయాసంగా గెలిచింది ముంబై ఇండియన్స్. ఇక ఈ మ్యాచ్ ఓటమితో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ను సంక్లిష్టం చేసుకుంది. పాయింట్ల టేబుల్ లో 4వ స్థానంలో ఉన్నప్పటికీ తర్వాత జరగబోయే మిగిలి ఉన్న 3 మ్యాచ్ల్లో గెలవాల్సిన పరిస్థితి. ఇప్పటికే సిఎస్కే లక్నో జట్లు కూడా 12 పాయింట్లతో సమతూకంగా ఉన్నాయి. ఏది ఏమైనా సూర్యకుమార్ విధ్వంసంతో ఎస్ఆర్హెచ్ కు ప్లే ఆఫ్ కష్టాలు వచ్చి పడ్డాయి.